అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేని వర్షాలు అన్ని జిల్లాలలోనూ కూడా అతలాకుతం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి వాయుగుండం ఎఫెక్ట్తో ఏదైతే విజయవాడలో మొత్తం అంతా కూడా వరదలతో అతలాకుతం చేసిందని చెప్పాలి. వాయుగుండం ఎఫెక్ట్తో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అలాగే విజయవాడ, అలాగే కృష్ణా, మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఎడతెరిపి లేని వర్షాలతో ముంచెత్తినటువంటి పరిస్థితి. వరదలతో మొత్తం కూడా ఇప్పటికే ఆ యొక్క కోలుకోలోని దెబ్బ కొట్టింది. కానీ మరొక ఈ యొక్క వాయుగుండం ఎఫెక్ట్ అయితే ఎడతెరిపిన వర్షాలతో ఇబ్బంది పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి అయితే మరొక తుఫాను పొంచి ఉందని, అలాగే మరొక రేపు ఎల్లుండిలో తుఫాను క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దాన్ని అయితే ఆసనా తుఫాను కూడా నామకరణం చేశారు. ఆ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందని మరొక 24 గంటల్లో దాని స్పష్టత వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. ఆ తుఫాను ఏది తుఫాను వచ్చినా సరే బంగాళాఖాతంలో ఈ తుఫాను ప్రభావం వాయుగుండం ఎఫెక్ట్ ప్రధానంగా పొంచి ఉన్నటువంటి మరొక తుఫాను విశాఖ అలాగే ఒరిస్సా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసి ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలు అయితే విజయవాడ కావచ్చు, మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వరదలు ముంచెత్తినటువంటి పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వర్షాలు అయితే ఎడతెరిపి లేని వర్షాలు అయితే గత కొన్ని రోజులుగా కురిసినా నిన్న ఈ రోజు కూడా కొంచెం ఎడతెరిపి కొంచెం గ్యాప్ ఇచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే మరొక తుఫాను ప్రభావం ప్రధానంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం వద్ద అయితే క్లియర్ కట్గా కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మన కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పాడ సముద్రం ఏ విధంగా వెనక్కి వెళ్ళిందో మనం చూడొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఉప్పాడ సముద్రం అయితే ఎప్పుడు రఫ్గా ఉంటుంది. ఏ తుఫాను వచ్చినా సరే ఈ సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంటుంది. కానీ సముద్రం అయితే కొంచెం వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 50 మీటర్ల పైనే ఈ యొక్క సముద్రం వెనక్కి వెళ్ళినటువంటి దృశ్యాలను అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు కూడా సముద్రం ముందుకు చొచ్చుకొచ్చి ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని అలాగే మత్స్యకార గ్రామాలన్నీ కూడా ముంచెత్తి ఆకాశ అలలు ముంచెత్తుతాయి. కానీ సముద్రం అయితే ప్రస్తుతం వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి వెనక్కి వెళ్ళడానికి గల కారణాలు చూసుకుంటే ప్రధానంగా ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిందంటే సముద్రం భారీ ఎత్తున ముందుకు చొచ్చుకొస్తుందని ఒక అంచనా ఉంటుంది. ఈ యొక్క తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే ఆసనా తుఫాను పొంచి ఉంది, మరొక 2 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క సముద్రం కూడా వెనక్కి వెళ్ళి ఉంటుందని అందరూ కూడా భావిస్తున్నారు. పెద్ద ప్రమాదమే పొంచి ఉందని కూడా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఈ యొక్క తుఫాను ఏ తుఫాను వచ్చినా సరే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఈ యొక్క తీర ప్రాంతంలో కోతకు గురవుతుంది. మత్స్యకార గృహాలు కూడా సముద్రంలో కాలగర్భంలో కూడా కలిసిపోతున్నాయి. మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆసనా తుఫాను 2 రోజుల్లో మరింత ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ తుఫాను వచ్చినా ఉప్పాడపైన ఏ విధంగా విరుచుకుపడుతుంది అనేది అందరూ కూడా మత్స్యకారులందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఏ తుఫాను వచ్చినా సరే ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ప్రస్తుతం రాబోయే తుఫానుకి ఏ విధంగా సంసిద్ధంగా ఉన్నారు, అలాగే కొంతమంది ఇక్కడ జనసేన నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఉప్పాడ నిన్న మొన్నటి వరకు వాయుగుండం ఎఫెక్ట్తో విజయవాడ అతలాకుతమైంది, వరదలతో ముంచెత్తిన పరిస్థితి. ఈ యొక్క మరొక తుఫాను 2 రోజుల్లో ఉందంటున్నారు. ఏ తుఫాను వచ్చినా సరే ఉప్పాడలోనే ప్రభావం ఉంటుంది. ఏ విధంగా మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు? నా పేరు గంటా విజయ్ కుమార్ గారు అండి. నా పేరు గంటా విజయ్ కుమార్ అండి. మాది ఉప్పాడ గ్రామం అండి. ఏ తుఫాను వచ్చినా ఇక్కడ చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటుందండి ఉప్పాడ. కానీ గత ప్రభుత్వంలో గొట్టి వేశారండి. గొట్టేసిన వల్ల కొంచెం కాసిందండి. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఎంతగానో గొట్టు బాగా బలపరుతామని చెప్పారండి. కానీ అన్యాయం చేశారండి. వంగ గీత గారు వచ్చారండి ఎంపీగా, ఆమె ఏం చేయలేదండి. ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మొన్న ఉప్పాడ వచ్చి చెప్పుకున్నారు. సార్ 18 నెలల్లో గొట్టు పూర్తి చేస్తామని చెప్పారండి. దాని నిమిత్తం మేము ఎంతగానో నమ్ముతున్నామండి. నమ్మడం కాదండి, చేసే వ్యక్తి అండి అయినా. కానీ కూటమి ప్రభుత్వం ప్రతి దిక్కులా చాలా పనులు చేసుకుంటూ వస్తున్నారండి. కానీ గత ప్రభుత్వంలో చేసే తప్పుల వల్ల ఇవన్నీ సరిచేస్తున్నారండి. కానీ మనం చూస్తాం కదండి, ఆ రాయిలు ఏదో పునాది రాయిలు కానీ కొన్ని డబ్బులు పాడు చేయడం, అలాగే ఏదో ముచ్చి కవర్లు పిల్లలు తినే చెక్కల మీద వేసిన కవర్ల గురించి కొన్ని డబ్బులు గత ప్రభుత్వం పాడు చేసిందండి. ఈ ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరగకుండా ఇంకా మన దశాబ్దాలు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
పాటిస్తుందండి, సాధిస్తుందండి. కానీ ఇక్కడ గతంలో ఈ యొక్క ఏదైతే జియో ట్యూబ్ ఒకటి ఉండేది, రాళ్ళు వేసి ఉప్పాడి నుంచి మొదలుకొని మాయాపట్నం ఖర్చు సుబ్బంపేట ఇవన్నీ కూడా జియో ట్యూబ్తో రాళ్లతో ఉండేది. కానీ అవన్నీ కూడా ఎప్పటి నుంచి కొట్టుకుపోయి మత్స్యకారు ఇల్లు కలిసిపోయాయి. ఇంచుమించు ఒక 6 సంవత్సరాలు అవుతుంది సార్. అంటే గత ప్రభుత్వం స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా పోతూనే ఉండి గత ప్రభుత్వంలో కొన్ని డబ్బులు ఉన్నాయని చెప్పారు సార్. ఆ డబ్బులు ఎంత అనేది మనకు తెలియదు, చేస్తానని చెప్పారు సార్. వంగ గీత గారు వచ్చి ఇదంతా చేసేస్తామండి, మళ్ళీ 16 కోట్లు సంథింగ్ మనకు ఐడియా లేదండి, చెప్పారు. చేయడం అయితే చేస్తామని చెప్పారండి, కానీ చేయలేదండి. చేస్తాం అనుకోని వచ్చి ఎలక్షన్లో కూడా చెప్పారండి, ఈ గొట్టు ఆల్రెడీ అయిపోతుందని చెప్పారండి, ఎంతగానో నమ్మారండి. కానీ పనులు జరగలేదు సార్. జరిగితే అనుకోవడం అసంభవం అండి. జనం అందరికీ, మన ప్రజలందరికీ అన్యాయం చేశారు. జనాలు కూడా వాళ్ళకి గుణపాఠం బాగా ఇచ్చారండి. ఆ గుణపాఠం వల్ల వాళ్ళకి 11 సీట్లు 10 సీట్లు రావడం జరిగింది. కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు మా ఉప్పాడ ప్రాంతాన్ని, అలాగే మత్స్యకారుల్ని, ఎంతగానో వెనకబడిన కులాలని ఎంతగానో ఆసక్తి కలిగి చేయాలని పట్టుదల ఉండి వచ్చారండి. ఆయనలో ఉంది, చేస్తారు సార్. అంటే ఇప్పుడు కోతకి గత 2 రోజుల క్రితం వచ్చినప్పుడు వాయుగుండం ఎఫెక్ట్తో మొత్తం వర్షాలు ఎక్కువ పడ్డాయి. ఇక్కడ కూడా వర్షాలు పడ్డాయి, రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పుడు మళ్ళీ తుఫాను పొంచి ఉందని చెప్పేసి అన్నారు. 2 రోజుల్లో రేపు ఎల్లుండిలో కూడా క్లారిటీ వస్తుంది. ఆ తుఫాను ఎఫెక్ట్ ఎక్కువ, ఏ తుఫాను వచ్చినా బంగాళాఖాతంలోనే ఎఫెక్ట్ ఉంటుంది. ఉప్పాడ సముద్ర కోత గురవుతుంది. ఇలాగే ఎన్ని గృహాలు మత్స్యకారులు ఈ యొక్క సముద్రంలో కలిసిపోయాయి? నాకు తెలుసండి, నా ఊహ తెలుసండి, ఇంచుమించు 1 కిలోమీటర్ ఉంటుంది సార్. మొత్తం మీద ఉప్పాడే కనబడకుండా అయిపోతుంది సార్. కానీ ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, ఉప్పాడనే మ్యాప్లో ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పారండి. కానీ ఈ తుఫాన్, ఏ తుఫాన్ వచ్చినా, బంగాళాఖాతం ఏ తుఫాన్ వచ్చినా సరే కానీ ఉప్పాడ మీద ఎఫర్ట్ చూపిస్తుంది సార్. అలాగే వైలాండ్లో గొట్టేశారండి, ఆ గొట్టు వల్ల కూడా ఉప్పాడ కోతకు గురవడం, ఏ తుఫాన్ వచ్చినా ఒక 10-20 ఇల్లులు పోవడం, ఇలాగే చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్. అలాగే బోట్లు దిగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది సార్. అలాగే హార్బర్లో కూడా కొంచెం చాలామంది ఈ వారంలో కూడా వేటలకు వెళ్ళలేదండి, చాలా ఇబ్బంది గురయ్యారండి. కానీ ఈ ప్రభుత్వంలో కంపల్సరీగా పనులు చేసుకుంటూ వస్తున్నారండి. సముద్రం వెనక్కి వెళ్ళింది, కొంచెం వెనక్కి మొన్నటిదాకా కూడా, అంటే అమావాస్య పుణ్యం కూడా ఆటుపోట్లన్నీ సహజంగా ఉంటాయి. కానీ కొంచెం వెనక్కి వెళ్ళింది, దీనికి ఏమైనా సంకేతం ఏమైనా ఉందంటారా? తుఫాన్ ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఎక్కువగానే తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉందండి. పాటుపోటు అనేది కామన్, కానీ ఎక్కువ వెళ్తుందంటే తుఫాన్ ఎఫెక్ట్ ఉంది సార్. సముద్రం లాక్కుండే టైంలో మా ఫిషర్మెన్ చెప్తూ ఉంటారు, నేను ఫిషర్మెన్ అండి, ఎక్కువగా లాక్కునేటప్పుడు అండి తుఫాను వస్తుంది, వాతావరణం చేంజ్ అయిందని చెప్తూ ఉంటుందని. కానీ ఇప్పుడు మాకు ఆల్రెడీ చెప్పున్నారు సార్, తుఫాను ఎఫెక్ట్ ఉందని మన ప్రభుత్వం వాళ్ళు చేశారండి. మత్స్యకారులు కూడా ఎవరు వేటలకు వెళ్తున్నారు, ఏదైనా ఇక్కడికి దగ్గరికి వెళ్తున్నారు, కానీ వేటలకు అయితే వెళ్ళట్లేదు సార్. అంటే చెప్పారు అధికారులు కూడా వేటకెళ్ళొద్దు, తుఫాను హెచ్చరికలు ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుందా? మీరు కూడా అప్రమత్తంగా నాయకులు కూడా చెప్తున్నారు? మేము చెప్తున్నాం సార్, మేము కూడా చెప్తున్నాము. జనసేన నాయకులు ప్రతి బోటు ఓనర్ల దగ్గరికి వెళ్ళి, బోట్లు లాంగ్ వెళ్ళకండి, చూస్తే తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అలాగే వరద వదులుతున్నారు సార్, అలాగే కృష్ణా నది ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటర్ వదిలేయడం వల్ల బోట్లు కూడా పల్టే అవకాశం ఉంది. ఇక్కడ ఆ వాటర్ ఎక్కువ వదలడం వల్ల సముద్రంలో వాటర్ ఎక్కువ ఈ ఉప్పాడ కోతకు గురవుతుంది సార్. కోతకు గురవుతుంది సార్. ఆ కోతకు గురయ్యేటప్పుడు ఏముందంటే ఇంకా నష్టపోయేది ఫిషర్మెన్ సార్. దాన్ని దయ చూపాలని చెప్పేసి నేను జనసేన పార్టీ పవన్ గురవకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అందరూ కూడా అనుకుంటున్నారండి? గట్టేస్తారని ఆటోమేటిక్గా ఆల్రెడీ చెప్పారు సార్. మొన్న 2018 నెలల్లో కంపల్సరీగా గట్టేస్తామని అదే పని మీద ఉన్నారు. చాలా శాఖలు తీసుకున్నారు సార్ తీసుకున్నది చాలా శాఖలు తీసుకున్నారు సార్. ఆ శాఖల మీద ఇప్పుడు కూడా గట్టు మీద ఎక్కువగా పట్టుదల సార్కి ఉంది సార్. అలాగే పిఠాపురం వంతుని కూడా మా నాయకులు చెప్పడం జరుగుతుంది సార్, ఆల్రెడీ సెలక్షన్ అయిందంట. గట్టు కూడా త్వరలో పూర్తిగా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు కూడా మాకు చెప్పుకున్నారు సార్. అలాగే ప్రజలు చెప్తున్నారు సార్. ప్రజలు ఏంటంటే కలిసి 3 నెలలు అవుతుందండి, దాని మీద కొద్దిగా మనోళ్ళు ఏం చేయట్లేదు అనుకుంటారు, కానీ చాలా అభివృద్ధి కార్యాలు చేస్తారు సార్, ఇంకా చేయబోతారు సార్.
చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క రాబోయే తుఫానికి అయితే అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. మత్స్యకారులు అందరూ కూడా వేటకి వెళ్ళొద్దంటూ ఇప్పటికీ ఆ నాయకులు కావచ్చు, అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా ఏదైతే తుఫాను 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది, ఈ ఆసనా తుఫాన్గా కూడా నామకరణం చేసిన తుఫాన్ అయితే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలియడానికి ప్రధానంగా మనకు కొన్ని సూచనలు అయితే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో కనపడుతుంటాయి. అంటే తుఫాను వచ్చే ఏదైనా ప్రమాదం పొంచుకొచ్చే పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఈ యొక్క సముద్రం వెనక్కి వెళ్ళడం, ఈ యొక్క ముందుకు రావడం ఇవన్నీ కూడా సూచన ముందుగా సంకేతాలు అయితే చెబుతుంటాయి. కానీ ఈ యొక్క సముద్రాన్ని మనం చూస్తుంటే ఎంత మేరకు మనకు చూస్తుంటే దాదాపుగా 100 మీటర్ల పైనే సముద్రం వెనక్కి పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా సముద్రంలో మనకి ముందు కొన్ని సూచనలు కూడా మనకి ఈ యొక్క ఇసుక కొంచెం లూజ్గా, సాయిల్ కూడా లూజ్గా ఉండే ఏర్పాటైతే మనకు కనపడుతుంటుంది. కాలు మనం వేస్తే కొంచెం దిగడం అవన్నీ కూడా సూచనలు అయితే మనకి తుఫాను పొంచి వచ్చే ముందు ఇవి కొన్ని సూచనలు అయితే సముద్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు తీర ప్రాంతం వాళ్ళకు కూడా కొన్ని సంకేతాలు కూడా ఉంటుంటాయి. సముద్రం వెనక్కి వెళ్ళిందంటే ఏదో ప్రమాదం పొంచి ఉందని ఒక అంచనాగా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తుంటారు. ఆ విధంగానే భయపడుతుంటారు. అంటే మనం అందరూ కూడా వాతావరణ శాఖ పక్కన చెప్పుకొస్తుంది, కానీ సముద్రం వెనక్కి వెళ్ళిన నేపథ్యంలోనే ఏదైనా పెను ప్రమాదం ఏదైనా ముంచుకొస్తుందా, 2 రోజుల్లో ఈ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందని ముందుగానే ఈ యొక్క సముద్రం ఉప్పాడ సముద్ర తీరం ప్రాంతం వెనక్కి వెళ్ళడం కొన్ని సంకేతాలు కూడా చూస్తుంది అన్నట్టుగానే అందరూ కూడా చెప్తున్నారు. ప్రభావం ఏ విధంగా ఉంటుందని. అలాగే ఇప్పటికే కృష్ణా జిల్లా గత కొన్ని రోజుల క్రితం కూర్చున్న వర్షాలకు వాయుగుండం ఎఫెక్ట్తో అతలాకుతమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ ఏపీకి మరొక తుఫాను ప్రభావం ఉంటుంది. ఈ తుఫాను ఆసనా తుఫాను విశాఖపట్నం ఒరిస్సా మధ్య అయితే తీరం దాటుతుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో క్లియర్గా ఉప్పాడ ఏ తుఫాను వచ్చినా సరే ఉప్పాడ సముద్రం పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్గానే ఈ యొక్క సముద్రం వెనక్కి వెళ్ళడం ఏదైనా పెను ప్రమాదానికి పొంచి ఉందని అందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. సముద్రం ఈ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందని కూడా తెలియాలంటే మరొక 24 గంటలు ఆగవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, ఉప్పాడు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.